శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. పుష్యమాసం, దీన్నే పౌష్యమాసం అని కూడా అంటాం. మనకి ఈ యొక్క పుష్యమీ నక్షత్రం పౌర్ణమి రోజు కలిసి వచ్చే ఏ రోజైతే ఏ మాసంలో వస్తుందో దాన్ని మనం పుష్యమాసంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ పుష్యమాసానికి పుష్యమీ నక్షత్రానికి అధిపతి శని భగవానుడు. అలాగే ఈ పుష్యమీ నక్షత్రం మనకి శని భగవానుడికి అయితే ఈ పుష్యమాసంలోనే మనకి వచ్చే ఈ సంక్రాంతి, భోగి ఇవన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది. ఈ పుష్యమాసాన్ని శూన్యమాసంగా చెప్పడం అనేది జరుగుతుంది. శూన్యమాసము అంటే వివాహాది శుభ కార్యక్రమాలు జరగవు ఈ పుష్యమాసంలో. అంటే ముహూర్తాలు ఉండవు. శుభ కార్యక్రమాలు అంటే ఏదైనా ఒక నూతన గృహప్రవేశం చేసుకోవాలి అంటే ఈ పుష్యమాసంలో ఇక్కడ మనకి ఉండవు అన్నమాట సహజంగా. అయితే ఇక్కడ మనకి పుష్యమాసంలో ఆంతర్యం ఏమిటి, అసలు ఎవరిని ఆరాధన చేయాలి అని కానీ చూసుకుంటే పుష్యమాసంలో సూర్య భగవాన్ని ఎక్కువగా ఆరాధన అనేది చేయాలి. దీనితో పాటుగా శని భగవాన్ని కూడా ఆరాధన చేస్తారు. మనకి ఎలా అని అనుకుంటే చూడండి, మనకి భాద్రపద మాసం నుంచి చూసుకుంటే భాద్రపద మాసం అంతా కూడా మనకి గణపతి ఆరాధన ఎక్కువగా కనపడుతుంది. అంటే గణపతి నవరాత్రులు ఇలా గణపతి ఆరాధన ఎక్కువగా కనపడుతుంది. అలాగే తరువాత వచ్చేది ఆశ్వీజ మాసం. ఆశ్వీజ మాసం అంతా కూడా దుర్గా ఆరాధన ఎక్కువగా ఉంటుంది. తరువాత వచ్చేది కార్తీక మాసం. కార్తీక మాసం అంతా కూడా శివారాధన. మధ్యలో మన శివకేశులకు అభేదం కాబట్టి అక్కడ మనకి కార్తీక మాసంలో శివారాధన, అలాగే మనకి విష్ణు ఆరాధన కూడా ఉంటుంది. కానీ ప్రత్యేకంగా చూసినప్పుడు కార్తీక మాసం మాత్రం మనకి శివారాధనే ఎక్కువగా కనపడుతుంది. మార్గశిర మాసం అంతా కూడా మనకి శ్రీరంగనాథునుంది, అలాగే విష్ణు ఆరాధనగా మనకి కనపడుతూ ఉంటుంది. ఇంకా పుష్యమాసం వచ్చేటప్పటికి సూర్య భగవానుడు. ఎందుకు మొత్తం ఈ 5 మనకి ఈ చూసుకుంటే ఇక్కడ గణపతి, అమ్మవారు, శివుడు, అలాగే విష్ణువు, సూర్య భగవానుడు, పంచాయతనం. ఈ పంచాయతన పూజా విధానాన్నే మనకి ప్రవేశపెట్టింది మనకి శంకరాచార్యుల వారు. మనకి 72 అవైదిక మతాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ఆయన వ్యతిరేకించి వాటి కోసం పోరాటం చేసి ఈ పంచాయత పూజా విధానాన్ని కూడా మనకి ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ పంచాయతనం అనేది మనకి ఇంట్లో చెప్పుకునే దేవతార్చన అంటే ఏమిటి? ఇదే. మా ఇంట్లో దేవతార్చన ఉంది అంటే పంచాయతనం ఉంది అంటారు. పంచాయతనం అంటే ఏమిటి? మనకి శివలింగం కానీ చూసుకున్నప్పుడు నర్మదా బాణం అని, అలాగే అంబిక అంటారు అమ్మవారిని అంబికని, అలాగే మనకి విష్ణువు వచ్చేటప్పటికి చక్రం అంటే విష్ణు చక్రంలా ఉంటుంది మనకి, అదొకటి. స్ఫటిక రూపంలో ఉంటుంది మనకి ఈ యొక్క సూర్య భగవానుడిది. గణపతి అనేటప్పుడు మనకు చూడడానికి గణపతి అది ఒక మనకి ఇక ఇటుక కలర్లో ఉంటుంది మనకు చూడడానికి. గణపతి ఆరాధన చేస్తారు. అంటే కొన్ని వాటిల్లో మనకి పాదరస గణపతి ఇలా ఉంటాయి. కానీ మామూలుగా అయితే మనకు దొరికేవి ఇవి. వీటికి పంచాయతనం అని పేరు మనకి. ఇవి మనకి సహజంగానే వాటిలో శక్తి ఆవాహించాల్సిన అవసరం లేదు. వాటిలో అవి సహజంగానే శక్తి స్వరూపంతో ఉంటాయి ఈ పంచాయతనాలు. కాబట్టి ఎవరైతే పంచాయతనం ఇంట్లో ఉందో దేవతార్చన చేస్తున్నామండి అంటారు. కాబట్టి పంచాయతీ పూజా విధానం, నిత్య పూజ అలవాటు లేని వాళ్ళు కూడా మనకి అంటే నిత్య పూజ అంటే మాకు ఎలా చేసుకోవాలో తెలియదండి, శ్లోకాలు తెలియదండి అనుకున్న వాళ్ళు ఈ పంచాయతీ పూజా విధానం చేసుకున్నా కూడా సరిపోతుంది. అంటే ఈ 5 దేవతల యొక్క నామాలు చదువుకున్నా కూడా వాళ్ళు పంచాయతీ పూజ చేసినంత ఫలితం ఎంతైతే వస్తుందో ఇక్కడ కూడా అంతే ఫలితం రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి చూసుకున్నప్పుడు ఇవంతా కూడా ఈ పంచాయతనం అంటే 5, అలాగే దీంతోపాటు 5 ప్రధాన తత్వాలు ఏవైతే ఉన్నాయో మనకి అనుష్ఠానం చేసుకునేటప్పుడు కూడా అందరికీ తెలుసు, చేసుకునే వాళ్ళకి మనకి ఈ యొక్క ఆకాశము, వాయువు, అగ్ని, అలాగే నీరు, భూమి మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఏవైతే బయట ఉన్నాయో అవే మన లోపల ఉన్నాయి. బయట ఆకాశం ఉంది,
ఆకాశం అంతా మనకి ఖాళీగా ఉంటుంది. లోపల కూడా మనకి ఖాళీగానే ఉంటుంది. మన శరీరంలో కూడా మధ్యలో కొంత గ్యాప్ అనేది ఉంటుంది. నీరు ఉంటుందా లేదా? శరీరంలో కూడా నీరు ఉంది కదా. అలాగే భూమి ఏమిటి, ఇలా నలిపితే మనకి మట్టి వస్తుంది మన శరీరంలోంచి. బయట ఏదైతే మట్టి ఉందో మన శరీరాన్ని గట్టిగా నలిపినా మన శరీరంలోంచి కూడా మట్టి వస్తుంది. అలాగే మనకి వాయువు పీలుస్తున్నాం కదా మనం, గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపంలో. అగ్ని, శరీరం చూడండి కొంత వేడిగా ఉంటుంది. అంటే వేడి అంటే జ్వరం అని కాదు, మామూలు శరీరం కాస్త కొద్దిగా ఉష్ణోగ్రతతో ఉంటుంది, వేడితో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ బయట ఏవైతే పంచభూతాలు ఉన్నాయో ఆ పంచభూతాలు కూడా మనలో ఉన్నాయి. కాబట్టి ఈ పంచభూతమైనటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో ఈ శరీరానితో మనం చేసే దైవారాధన ప్రతిదీ కూడా మనకి ఉత్కృష్టమైన స్థితిని తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అలాంటి పంచాయత పూజా విధానంలో ఏదైతే ఉందో అందులో రవి అంటే ఈ సూర్యభగవానుడి ఆరాధన అనేది ఈ పుష్యమాసంలో విశేషమైన ఫలితం. అంటే ఎటువంటి ఫలితం? ఈయన ఆత్మకారకుడు, అలాగే ఆరోగ్య ప్రదాత. కాబట్టి అటువంటి సూర్యభగవానుడి ఆరాధన చేయడం ద్వారా ఇక్కడ ఆరోగ్య సమస్యలు అంటే దీర్ఘకాలికమైన ఆరోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి. రెండు, ఈ ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ పుష్యమాసంలో వచ్చే శనివారాలని ఇక్కడ క్రమం తప్పకుండా శనివారం ఈ యొక్క శని భగవానుడి యొక్క ఆరాధన చేయడం కానీ, గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణలు చేయడం కానీ, ఈ నువ్వులకు సంబంధించింది కాబట్టి ఇక్కడ ఈ మాసంలో నువ్వుల వాడకం ఎక్కువ చేయమని చెప్తారు. ఎందుకు అంటే బయట వాతావరణం చల్లగా ఉంటుంది. ఆ చల్లగా ఉండడం వల్ల ఈ నువ్వులు బెల్లం వాడడం వల్ల శరీరంలో వేడి మనకి పెరుగుతుంది. అప్పుడు శరీరము ఎటువంటి రుగ్మతలకి లోను కాకుండా ఉండడం అనేది జరుగుతుంది. ఇందులో ప్రధాన అంశం. కాబట్టి ఈ మాసంలో వచ్చే శనివారాలన్నిటిలోనూ కూడా అన్ని శనివారాలు కూడా నువ్వులు ప్రధానంగా చేసుకుని నల్ల నువ్వులతో శని భగవానుడికి అర్చన చేసుకోవడం, మనం తినే ఆహార పదార్థాల్లో కూడా నువ్వులు వాడడం ద్వారా ఇక్కడ మనకి ఇటు ఆరోగ్యపరంగాను అటు దైవపరంగా కూడా ఇక్కడ లబ్ధి పొందడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.